క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, నాకు ఇవ్వబడిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన కాపర్లు, ప్రథమ కాపరి డాక్టర్ జి శామలయ్య గారికి, డేవిడ్ పాస్టర్ గారికి, మిగతా కాపర్లందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. స్వతహాగా నేను పెద్ద ప్రీచర్ని ఏం కాదు, కానీ దేవుడు ఇచ్చిన వాక్యంని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలనేది నా తపన. మనం ఈ యొక్క ప్యాషన్ వీక్ శ్రమల వారపు రోజుల్లో టైంలో ఉన్నాము. ఆల్రెడీ 3 రోజులు గడిచిపోయింది, ఇది 3వ రోజు. ఈ ధ్యానంలోనికి వెళ్ళకముందు ఒకసారి మనం ఆ వాక్యాన్ని మరొకసారి చదివి ప్రార్థన చేసుకుందాం. మత్తయి 26:14 నుంచి 16 వరకు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, దయామయుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నాయన నీ వాక్యాన్ని మా ముందుంచుకొని ధ్యానించుటకు సిద్ధంగా ఉన్నాం తండ్రి. మా హృదయాలను సిద్ధపరిచి తండ్రి, నీ వాక్యం ద్వారా మా హృదయాలు మారునట్లు, మా బ్రతుకులు మారునట్లు, మేము దినదినం క్రీస్తులోకి నాయన రూపాంతరం చెందినట్లు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిన్నటి కంటే మెరుగైన వారిగా, ఈరోజు కంటే మెరుగైన వారిగా మేము నీ వాక్యం ద్వారా బలపడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. క్రీస్తు స్వారూప్యంలోకి సంపూర్తిగా మమ్మను రూపాంతరం చేయమని ఈ వాక్య ధ్యానంలో మీరే ఆధిపత్యం అనుగ్రహించి ప్రభా, నీ నామమునకే ఘనత కలుగునట్టు దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంను మూడు భాగాల్లో ఇది రాయబడి ఉంది. మన మత్తయి సువార్త 26:14 నుంచి 16 వరకు, మార్కు సువార్త 14:10 నుంచి 11 వరకు, లూకా 22:1 నుంచి 6 వరకు. చాలా చిన్న పోర్షన్, తిప్పి కొడితే 2:2:6 10 వచనాలు మాత్రమే ఉన్నాయి. అయితే దీంట్లో నాకు ఈ వాక్యం, ఈ టాపిక్ వచ్చినప్పుడే నేను ఆలోచించిన విషయం ఏంటంటే, ఎందుకు ఈ టాపిక్ నాకు వచ్చిందో అర్థం అవ్వలేదు. అది యాదృచ్ఛికంగా వచ్చిందో తెలియదు, కానీ చాలా సంవత్సరాల నుంచి నాకు ఒక ప్రశ్న నాకుంది. యాక్చువల్గా ఆ ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న అంటే, యూదా ఇస్కరియోతు లైఫ్ ఏంటి అసలు? కొన్ని చోట్లనేమో అతడు నాశనపుత్రుడు, అతను అంటే దానికోసం ఉద్దేశించబడ్డాడు కాబట్టి, అంటే దేవుని చిత్తంలో ఉన్నాడా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడా, అసలు ఏంటి యూదా ఇస్కరియోతు? కొన్ని చోట్ల బైబిల్లో పశ్చాత్తాపం పొందాడని ఉంటుంది, కొన్ని చోట్లనేమో పశ్చాత్తాపం పొందలేదని ఉంటుంది. ఇది అవుతున్న ప్రశ్నలు అనమాట, చాలా ప్రశ్నలు ఉన్నాయి నాకు. అయితే నాకే ఈ యొక్క వాక్యం వచ్చింది. సో ఇట్ ఈస్ హై టైమ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అందుకని దేవుని వాక్యాన్ని కూర్చొని కులంకషంగా ధ్యానం చేశాను. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, ఒక్కొక్క మాట నేర్చుకుందాం. ఇప్పుడు బేతనీయ మరియ, నిన్నటి దినం మనం చూసాం కదా, బేతనీయ మరియ ఆయన అత్తరుతో ఆయనని అభిషేకించిన తర్వాత, ఈ అత్త ఎందుకు వేస్ట్, మీరు 300 దినారాలకు దీన్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ విషయాలు చెప్తున్నాడు అనమాట. అప్పుడు 12 మందిలో ఒకడు, 12 మంది, ఈ మాట 3 సువార్థికులు రాశారు. 12 మంది అనే మాట 3 సువార్థికులు రాశారు. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఆ రోజుల్లో చాలామంది వెంబడించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వెంబడించిన వాళ్ళలో 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ 12 మందిని ఎన్నుకొని వాళ్ళకు కొంతమందికి ఆయన పేర్లు కూడా పెట్టాడు. వారిని పిలిచాడు, రాత్రంతా ఉపవాస ప్రార్థన చేసి వారిని పిలిచాడు. తర్వాత ఒకసారి వాళ్ళకి 2x2 మినిస్ట్రీకి పంపినప్పుడు ఆ 12 మందికి అపవిత్రాత్మను వెలగొట్టడానికి, తర్వాత ప్రతి విధమైన రోగాన్ని వెలగొట్టడానికి, స్వస్థపరచడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాడు. సో ఈ 12 మందిలో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. సో ఈ 12 మంది పేర్లు ఒకసారి మనం చూసినట్లయితే, సీమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమే అంటే నతనీయేలు, మత్తయి లేదా ఇంకో చోట లేవి అని రాయబడింది, తోమా, యాకోబు అల్ఫై కుమారుడు, యూదా తద్దయ్య అని మారు పేరు గల లెబ్బయ్య అని ఉంటుంది, అతను జలోతీయుడు అనే సీమోను, తర్వాత ఇస్కరియోతు యూదా.
ఇక్కడ మనకు నెక్స్ట్ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు ఇస్కరియోత్ యూదా, ఈ ఇస్కరియోత్ యూదాకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళ నాన్న పేరు సిమోన్. కెరియోత్ అనే ప్రాంతంకు చెందినవాడు. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ 11 మంది శిష్యులందరూ కూడా గలిలయ ప్రాంతానికి చెందినవారు. యూదా ఒక్కడే యూదయ ప్రాంతానికి చెందినవాడు. మనకు చాలా బైబిల్ స్టడీలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం కదా. ఈ ఇశ్రాయేల్ రాజ్యము 3 జిల్లాలు, యేసుక్రీస్తు ప్రభు కాలంలో 3 జిల్లాలు. పైన గలిలయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, కింద యూదయ ఉంటుంది. సో యూదయలో టెంపుల్ ఉంటుంది, మందిరం ఉంటుంది. కాబట్టి యూదయలో ఉండే వాళ్ళంతా పట్టణస్తులు అన్నమాట. అంటే మన భాషలో చెప్పాలంటే గలిలయ ఆదిలాబాద్ అనుకుంటే, హైదరాబాద్ యూదయ. అంటే ఆదిలాబాద్లో అంతా కొంచెం చదువుకునే వాళ్ళు, పల్లెటూరోళ్ళు, నక్సలిజం ఎక్కువ ఉండి అలాంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ హైదరాబాద్ బాగా చదువుకున్నాడు అనమాట, తెలివైనవాడు అనమాట. పట్టణంలో ఉన్న వాళ్ళు కొంచెం చాకచక్యంగా తెలివిగా కూడా ఉంటారు కదా. సో అలాంటి వాడు ఈయన యూదా. సో అంత మాత్రమే కాదు, కెరియోత్ అనే మాటకి కెరియోత్ వాడనే ఉంది. ఇస్కరియోత్ అన్నప్పుడు సికారి అనే ఒక వర్డ్ ఉంది ఆ రోజులలో. ఏంటి ఆ సికారి అంటే మాటకి ఏంటంటే, జలేతీయులు అని ఒక తెగవారు ఉన్నారు. ఎవరంటే వీళ్ళు రోమా సామ్రాజ్యం అధికారం చేస్తున్న సమయంలో రోమా సామ్రాజ్యాన్ని ఎలాగైనా పడగొట్టేసి యూదా సామ్రాజ్యం స్థాపించాలని పోరాడేవాళ్ళు అనమాట. అంటే శాంతి సమాధానం అట్లా కాదు, కానీ మన భాషలో చెప్పుకోవాలంటే భగత్ సింగ్ ఆ టైప్ అనమాట, లేదంటే సుభాష్ చంద్రబోస్ టైప్. అంటే ఒక ఆర్మీని క్రియేట్ చేసి ఆ రాజ్యాన్ని పలగొట్టాలి. బరబ్బా ఉన్నట్టు, బరబ్బా కూడా ఈ జలతీల తెగకు చెందినవాడే. సో ఈ భావజాలం కలిగిన వాడు యూదా ఇస్కరియోత్. సో ఎలాగైనా యూదా సామ్రాజ్యాన్ని మళ్ళీ స్థాపించాలి అనే భావజాలం కలిగిన వాడు వీళ్ళు. ఈ జలతీయులలో ఇంకొక తెగ ఉందన్నమాట. ఇప్పుడు నక్సలైట్లలో ఆత్మాహుతి దళం అని ఉంటుంది కదా. సో దే కిల్ దెమ్ సెల్స్ టు కిల్ అదర్స్. వాళ్ళు ఒక బాంబు వేసేసుకొని వెళ్ళిపోయి చంపేస్తారు. మనం రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు చూసాం కదా. సో అట్లా వీళ్ళు ఏంటంటే చంపడానికి, చచ్చిపోవడానికి కూడా వెనకాడరు అనమాట. ఈ సికా అంటే అర్థము కత్తి, సికారి అంటే సికారీలు అంటే ఆ కత్తి ధరించి ఉంటారు అన్నమాట. ఎప్పుడు ఎవరైనా ఆఫీసర్, రోమా ఆఫీసర్ అడ్డొస్తే చంపేస్తారు, కొట్టేస్తారు. లేదంటే వీళ్ళని చనిపోవడానికి వెనకాడరు అనమాట. అంటే కొంత మన భాషలో చెప్పుకోవాలంటే రాడికల్ టైప్ యాక్టివిస్టులు అనమాట వీళ్ళు. సో ఆ తెగకు చెందినవాడు అయి ఉండొచ్చు. అందుకే ఈయనకు ఇస్కరియోత్ అని వచ్చిందని కొంతమంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఇస్కరియోత్ అంటే కెరియోత్ చెందిన మనుషుడు అని ఒక మాట. రెండోది ఏంటంటే సికారి అనే తెగ భావజాలానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళని ఇస్కరియోతులు అని కూడా అన్నారని కొంతమంది పండితులు అంటారు. అందులో మనకు తెలియదు కరెక్ట్ నిజం ఏంటి తెలియదు. అయితే వీళ్ళంతా ఆత్మ చేశాం కదా. బహుశా ఇస్కరియోతు ఇదే జాలానికి చెందింది కాబట్టి తన సైన్యాన్ని సమకూర్చి, రాజ్యాన్ని సమకూర్చి, యేసుక్రీస్తు ప్రభుని ద్వారా యేసుక్రీస్తు ప్రభులో కొంత అద్భుతాలు చేసే శక్తి, వాక్చాతుర్యము, అధికారంతో బోధించే శక్తి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి ఆయన వెంబడించేసి ఆ రాజ్యాన్ని పునఃస్థాపించాలని ఒక ఆశ ఈ ఇస్కరియోతు యూదలో ఉండవచ్చు. అందుకు ఆయన యేసు ప్రభుని వెంబడించి ఉండవచ్చు. అదొక బైబిల్ పండితుల యొక్క ఒక వర్షన్, వన్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. ఇతను ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడనమాట. ప్రధాన యాజకులు ఎవరు అప్పుడు ప్రధాన యాజకులు? కాయప ప్రధాన యాజకుడు. అంతకుముందు సంవత్సరం వాళ్ళ మామ అన్న అప్పుడు కానీ ఆయన ప్రధాన యాజకుడిగా లేకున్నప్పటికి కూడా కాయప మీద వాళ్ళ మామ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందన్నమాట. అందుకే కదా కొంతమంది చాలా కాలం ఏదైనా పదవిలో ఉంటే వాళ్ళు దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇంకా వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా కాయప అన్న వాళ్ళు ప్రధాన యాజకులుగా ఉండి వాళ్ళు దాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎలా చంపాలి, ఎలా సంహరించేద్దాం ఈయనని అని ఒక కుట్ర వాళ్ళు పన్నుతున్నారనమాట, పన్నాగం. మరి ఈ పన్నాగం ఈయనకి ఎలా తెలిసిందో మనకు తెలియదు, కానీ ఆయన కరెక్టా మరి అధికారుల వాళ్ళు తెలిసిందా, లేకుంటే టెంపుల్ ఆఫీసర్స్ ఉంటారు కొంతమంది, టెంపుల్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాడా, లేదంటే పెద్దలు శాస్త్రులు కూడా కొంత ఇందులో భాగంగా ఉన్నారు, పరిచయలు. సో మొత్తానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుట్ర గురించి తెలుసుకొని వాళ్ళకి నేను ఆయన అప్పగిస్తానని ఒక సమ్మతి తెలియజేశాడనమాట. సో వాళ్ళు మహాసభ ద్వారా ఆ నిర్ణయాలు చేసేసి యేసుక్రీస్తు ప్రభుని చేయాలనేది అది వారు చూశారు. కానీ ఈయనకు మాత్రం ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడని. ఇంకొక మాట, నేను ఆయనను అప్పగించినట్లా మీరు నాకేమి ఇస్తారు, నేను మీరు ఆయన అప్పగిస్తానని నాకేమి ఇస్తారని అడుగుతాడు. సో ఇందులో బేరం కనబడుతుంది మనకి. యేసుక్రీస్తు ప్రభు కొరకు బేరం ఆడుతున్నాను, నాకేమి ఇస్తారు, నేను మీకు ఈ మెయిల్ చేసి పెడతాను, మీరు మీకు కావాలి కదా, మీకు నేను చేసి పెడతాను, మీరు నాకేమి ఇస్తారు అని చెప్పేసి అంత బేరం. అప్పుడు వాళ్ళు వెంటనే ఆలోచించకుండా మత్తయి సువార్తలో ఏముందంటే 30 వెండి నాణాలు తూచి ఇచ్చిరి అంటుంది. మేము ఇది ఇస్తాం అది ఇస్తాం బేరసారాలు చేయలేదు వాళ్ళు.
ఇప్పుడు నేను ఆ పని చేస్తే ఎంత ఇస్తావు అంటే టక్కని తీసి డబ్బులు ఇచ్చేసారు అనమాట. అంటే అంత క్విక్గా వాళ్ళకి అట్లా ఉంది. అంటే ఒక మంచి సోర్స్ దొరికిపోయింది వాళ్ళకి. దొరికినందుకు వాళ్ళు 30 వెండి నాణ్యాలు తూసేశారు. వెండి నాణ్యం ఒక వెండి నాణ్యం అంటే ఆ రోజులలో వెండి నాణ్యము 4 రోమా దినారాలకు విలువ. ఒక్క రోమా దినారము ఒక రోజు కూలి. మనం చదువుకున్నాం ఇది వరకు, ధ్యానించాం కూడా. ఒకరోజు కూలి 1 దినారం. అయితే ఈ ఒక్క వెండి నాణ్యము 4 దినారాల విలువ. 30 వెండి నాణ్యములు అంటే 120 రోజుల కూలి. అంత ద్రవ్యం అనమాట. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో దాన్ని అది కొంచెం పెద్ద అమౌంటే. దాంట్లో నేను చదివినప్పుడు నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 సెంట్ల భూమి కొన్నారు దాంతో. 10 సెంట్ల భూమి అంటే 4,524 స్క్వేర్ ఫీట్ భూమిని కొన్నారు దాంతో. అది కుర్మవాని పొలం కొంటారు కదా, అంత తూచి ఇచ్చారనమాట. ఇమీడియట్గా ఎందుకు తూచి ఇచ్చారంటే ఈ ఎక్స్చేంజ్లో ఈ కాయిన్స్ వాటి వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు అది దాని వెయిట్ తగ్గుంటుందని కరెక్ట్ వాళ్ళు దేవాలయం మెజర్ ప్రకారం దేవాలయంలో ఉండే ఆ తూనిక ప్రకారం 30 వెండి నాణాలు తూసి ఇచ్చారు. అయితే అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఇది ఏమంటారు, ఒక సాధారణ బానిసలు చాలా రకాలు కదా, బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, పని చేసేవాళ్ళు, పని చేయని వాళ్ళు, రకరకాల బానిసలు ఉండేవాళ్ళు. ఆ రోజులలో సాధారణమైన బానిస ఖరీదు, ఒక బానిసను కొనుక్కోవాలంటే 30 వెండి నాణాలు. అంటే ఈ యాజకులు వీళ్ళు పెద్దలు యాదృచ్ఛికంగా ఇచ్చి ఉండొచ్చు 30 వెండి నాణాలు, కానీ అది ప్రవచన నెరవేర్పు. 30 వెండి నాణాలకు అమ్మారు అనేది జకరియా ప్రవక్త చెప్తాడు కదా, దాని నెరవేర్పుగా వాళ్ళు ఆ 30 వెండి నాణాలు ఇస్తారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటది, ఆయనకి 30 వెండి నాణాల కంటే ఎక్కువ ఏమి ఇస్తాం అనే ఒక యాటిట్యూడ్ కూడా ఉండి ఉంటుంది. వాడు అప్పటి నుంచి ఆయనను అప్పగించడానికి తగిన సమయం కొరకు ప్రణాళిక రచించుకొని ఉన్నాడనమాట. ఏ విధంగా ఆయనను సంహరించాలా, ఏ విధంగా దానికోసము వ్యతిరేకంగా ప్రజల్లో చేస్తే వ్యతిరేకత వస్తుంది. ప్రజలందరూ కూడా యేసు ప్రభు పక్షాన ఉన్నారు, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, దేవుని రాజ్య విషయాలు చెప్తున్నాడు. సో కాబట్టి ఒంటరిగా ఎక్కడ దొరుకుతాడు అనేది యూదా ఇస్కరియోతు చేస్తున్నాడు. యూదా ఇస్కరియోతుకి ఎందుకు తెలుసు అంటే ఈయన శిష్యులు 12 మందిలో ఒకడు కాబట్టి ఆయన ఎక్కడ ఒంటరిగా ఉంటాడు, ఎక్కడ ఏం చేస్తుంటాడు అనే విషయాలు ఈయనకి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఆయన ఆంతరంగికంగా సమాచారం యూదా ఇస్కరియోతు దగ్గర ఉంది. కాబట్టి ఈయనను దానికోసం సమయం కోసం వెతుకుతున్నాడు. చూడండి ఒకసారి దేవుడు వాక్యంలో దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన వాక్యం ప్రబోధించినప్పుడు. కానీ ఇస్కరియోతు యూదా అది వినేసి ఆయన్ని చంపడానికి సమయం కొరకు వెతుకుతున్నాడు అనమాట, కనిపెడతా ఉన్నాడు దాని కొరకు. సో మనం ఏం వెతుకుతున్నాం అనేది నేర్చుకోండి. సో యూదా ఇస్కరియోతు జీవితంలో గురించి కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో రాయబడిన క్యారెక్టర్స్ అన్నీ, అంటే వ్యక్తులు కావచ్చు, భక్తులు కావచ్చు, సాధారణ వ్యక్తులు కావచ్చు, కొంతమంది పడిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే భక్తులు అయి ఉండొచ్చు, వాళ్ళందరి జీవితాలు కూడా మనకు కొన్ని విషయాలు నేర్పిస్తాయి. మనం ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు వాటిని ప్రస్తావించాడంటే వాళ్ళని మనం చదివి విమర్శించడానికి కాదు, మనకు అంత స్థాయి లేదు. ఎందుకంటే మన యేసుప్రభు మన కొరకు చనిపోకపోతే మనకు అంత స్థాయి లేదు. ఎందుకు రాసి ఉంచాడంటే దానివల్ల మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి కదా. సో చేయవలసిన కార్యాలు, చేయకూడని కార్యాలు. హాస్పిటల్లో చూస్తే ఉంటుంది, పేషెంట్ చేయవలసిన పనులు, చేయకూడని పనులు అట్లా ఉంటాయి. కానీ చూడండి డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి. మన లైఫ్కి కూడా డూస్ అండ్ డోంట్స్. సో ఈ ఇస్కరియోతు జీవితంలో మనం డోంట్స్ నేర్చుకోవాలి. అంటే ఏవి చేయకూడవో ఆ పనులు మనం నేర్చుకోవాలి. భక్తులు ఇప్పుడు దావీద్ మహారాజ్ ఇలాంటి కొంతమంది భక్తులు, మోషే భక్తులు ఏవేవి చేయాలో నేర్పిస్తారు వాళ్ళు. అబ్రహాం ఉన్నాడు, ఏవేవి చేయాలో నేర్పిస్తారు మనం. కానీ యూదా ఇస్కరియోతు జీవితం ద్వారా మనము ఏవేవి చేయకూడదో వాటిని మనము నేర్చుకోవచ్చు. అయితే ఇతని గురించి యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన గ్రంథం ఏం చెప్తా ఉంది అంటే కీర్తన 41:9 ఏం చెప్తున్నా అంటే, నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనం చేసినవాడు తన్నుటకై తన మడిమెనెత్తను. ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచనం దావీద్ మహారాజు రాసిన ప్రవచనము. ఇది ఎప్పుడు రాశాడంటే అహితోపేలు, ఈయన అబ్షలోం నుంచి దూరంగా పారిపోయి అడవిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు అహితోపేలు కూడా అబ్షలోం కుట్రలో చేరాడని తెలిసినప్పుడు ఆ కీర్తన రాశాడని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో మీరు గమనించినట్లయితే ఈవెన్ అహితోపేలు, యూదా ఇస్కరియోతు ఎవరైతే ఆయనకు ద్రోహం చేశారు, అంటే వాళ్ళ యజమానికి ద్రోహం చేశారు, వాళ్ళ సన్నిహితునికి ద్రోహం చేశారు, ఇద్దరు ఉరివేట్టుకొని చనిపోయారు. ఇద్దరి ఫేట్ సేమ్ అన్నమాట. సో అంత మాత్రమే కాదు, జకర్యాలో కూడా ఇది ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఇది ఇంకొక ప్రవచనం. వారు నాకు కూలికై 30 తులంల వెండి తూచి ఇచ్చిరి. జకర్యా 11:12 ఉంది. యెహోవా ఎంతో అభ్రపరిచి ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరివానికి పారవేయమని ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరివానికి పార. సో
ఈ సంఘటనలకు ఇది చరిత్ర ఆధారం, అంటే ప్రవచన ఆధారం. 2 వచనాల్లో మనసు యేసుక్రీస్తు ప్రభు కూడా చాలాసార్లు ఆయన గురించి చెప్పారు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్. ఏమని, ఇదే ఈ 41వ కీర్తన 9వ వచనంని కృత నిబంధనలో కూడా ఆయన ప్రస్తావించారు. ఒకసారి నన్ను తనుటకు తన మడమనెత్తిన స్నేహితుడు అనే మాట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో. అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా చెప్పడం, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉన్న ఎడల వానికి మేలని చెప్తా ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు కూడా ఈయన గురించి చెప్పాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప మరి ఎవరునూ నశించలేదు. యేసుక్రీస్తు ప్రభు నాశనపుత్రుడు అని చెప్తా ఉన్నాడు ఈయన గురించి. ఇంకో మాట ఏమని రాసిందంటే, నేను మీలో 12 గురిని ఏర్పరచుకోనలేదా, మీలో ఒకడు సాతాను. ఇది ఎంత భయంకరమైన మాట అండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కూడా అంత మాట అనలేదు. మనం కూడా ఎవరిని అనకూడదు అసలు. కొన్నిసార్లు నేను ఎవరినైనా కోపం పడాల్సి ఉంటే దయ్యం ఇక్కడ రా అంటారు అనమాట. దయ్యం పట్టింది అనేక అంటారు. అసలు చెప్పొద్దు అసలు ఆ మాట, మన నోట్ల నుంచే రాకూడదు. ఎందుకంటే అది అంత పెద్ద భయంకరమైన మాట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, వాడు సాతానే. సో ఇట్లాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు అనమాట. మడమనెత్తిన హితుడు, శ్రమ కొరకై మా మనుష్యుడు, శిష్యులలో సాతాను. సో ఈయన జీవితము మనకు నేర్పించే పాఠాలు మనం క్విక్గా చూసేద్దాము, ఎక్కువ సమయం లేదు. సో మొట్టమొదటి విషయం, ఇతని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, దగ్గరగా ఉండడం వలన మార్పు రాదు. దగ్గరగా ఉండడం వలన మార్పు రాదు. నేను ప్రతిరోజు చర్చికి వెళ్తానండి, ప్రతిరోజు చర్చిలోనే ఉంటానండి, పొద్దున్న సాయంకాలం వరకు ఇక్కడే ఉంటానండి, లేకపోతే నేను ఎప్పుడు సేవలో ఉంటానండి, నేను మినిస్ట్రీలో పనిచేస్తున్నానండి, లేదా దేవునికి దగ్గరగా ఉంటానండి, చాలామంది నేను మందిరంలో పనిచేస్తున్నానండి, అంటే పాత నిబంధన కాలం చెప్పుకోవాలంటే దేవాలయంలో పనిచేస్తున్నానండి, యాజకులు కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు కదా. సో దగ్గరగా ఉండడం వలన మార్పు రాదు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే, సన్నిహిత్యం వలన మనసు రూపాంతరం చెందదు. ఎలా రూపాంతరం చెందుతుంది? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, నీ మనసు మారి రూపాంతరం చెందాలి. మన మనసు మారి రూపాంతరం చెందాలి. అప్పుడు క్రమం తప్పకుండా మనము ఈ దేవుని సేవలో ఉన్నా, ఏం చేసినా చేయకపోయినా, మనం రూపాంతరం చెందకపోతే దానివల్ల ఉపయోగం లేదు. అందుకే యూదా ఇస్కరియోతు అంతకాలం ఆయనతో పాటు ఉన్నా కానీ నమ్ముకోవాల్సిన వాడు అమ్ముకున్నాడు, యేసు ప్రభువుకు బేరం పెట్టేశాడు. సో ఎందుకు అంటే ఆయనకి లోపల మార్పు లేదు, ఆయనకు లోపల మార్పు రాలేదు. మనం కూడా చాలాసార్లు మన ప్లాన్స్, షెడ్యూల్స్, మన అంచనాలకు అడ్డుగా ఉన్నాడని యేసు ప్రభువుని చాలాసార్లు మనం ఆ పని చేస్తాం. నేను ఒక యవనస్తుని ఎరుగుదును. when he was a teenager, he was applying an employment exchangeలో పేరు నమోదు చేసుకుంటున్నాడు అనమాట. దానికి ముందు కథ చెప్తాను. అతను దేవునిలోకి రాకముందు సినిమాలకు వెళ్ళాలంటే ప్రార్థన చేయకుండా వెళ్ళేవాడు అనమాట సినిమాలకి. ఎందుకు అంటే సినిమాకి వెళ్తే టికెట్ దొరకదని, ఎందుకంటే దేవుడికి ఇష్టం లేదు కదా సినిమాలకు వెళ్ళడం, అందుకనే ప్రార్థన చేయకుండా సినిమాకి వెళ్ళాడు. అలాంటి వాడిని దేవుడు ఎలా మార్చాడు? యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా మారిపోయాడు అంటే, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి పేరు నమోదు చేసుకుంటా ఉంటే అక్కడ క్యాస్ట్, రిలీజన్ అని రాస్తూ ఉంటే అక్కడ ఇండియన్, క్రిస్టియన్ అని రాశాడు. రాస్తే అప్లికేషన్ రివ్యూ చేసి ఆయన ఇండియన్ క్రిస్టియన్ ఏంటి అని క్రిస్టియన్ అన్న మాటను కొట్టేసి హిందూ అని రాశాడు అన్నమాట. ఆ మాటకి హర్ట్ అయ్యి తనకున్న రిజర్వేషన్ సర్టిఫికేట్ని చింపేసి దేవుని కోసం నిలబడాలని నిర్ణయించుకున్న యవనస్తుడు అన్నమాట. అంటే ఆ మార్పు అనేది మన జీవితంలో వచ్చినప్పుడు అది మనని దేవుని కోసం నిలబడేలాగా చేస్తుంది, దేవుని చేయి పట్టుకునేలాగా చేస్తుంది అన్నమాట. సో మన ప్రణాళికల్లో యేసు ప్రభువు మనకు అడ్డుగా ఉన్నాడా, అమ్ముకుంటున్నామా, లేకపోతే ఆయన కోసం నిలబడగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత రెండోది, రహస్య పాపాలని చులకనగా చేయొద్దు. ద సీక్రెట్ సిన్స్ విచ్ వీ నో, మనకు మాత్రమే తెలిసిన పాపాలు అవి. దావీద్ మహారాజు కీర్తనకారుడు అంటాడు అన్నమాట, నా రహస్య పాపాల నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేస్తాను. అవి మనకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు, మన భార్యకు తెలీదు, ఎవరికి తెలీదు. ఈ ఇస్కరియోతు యూదా చేసిన చిన్న చిన్న తప్పులే అవి, రహస్యంగా చేస్తున్న తప్పులు. ఏంటి అవి? ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయిన యాటిట్యూడ్. ఇది ఒకటే రాత్రికి రాత్రి యేసుప్రభువుని అప్పగించాలని అట్లా కాదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయిన యాటిట్యూడ్ ఇది. ఎట్లా? డబ్బు సంచి దగ్గర ఇస్తే యేసుప్రభు నమ్మి దాంట్లో నుంచి దొంగిలించడం. అంటే ఏం అవ్వదులే, ఏం అవ్వదు,
ఏమవుతుంది, ఏమవుదు, సేవలోనే ఉన్నాం కదా, నేను కూడా సేవ చేస్తున్నా కదా అనే యాటిట్యూడ్ ఆయనకి డెవలప్ అయింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో కానీ అలా తీసుకోవాల్సినప్పుడు యేసుప్రభు వద్దనేవాడు, అడిగుంటే ప్రభుకు చెప్పి తీసుకోవాల్సింది కదా. సో దొంగిలించాడని ఉంది అక్కడ యోహాను సువార్తలో రాయబడిన మాట. సో సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు, ఈ చిన్న చిన్న పాపాలలో పడేస్తూ ఉంటాడు సాతాను. మనం పెద్ద పాపాల్లో పడేయాడు. ఎందుకు? పెద్ద పాపాల్లో పడేస్తే మనం ఇమ్మీడియట్గా అందులో నుంచి బయటికి జంప్ చేస్తాం, మనకు తెలుసు అది పెద్ద పాపం అని. చిన్న చిన్న వాటిలలో మనం ఇరుక్కుపోయి ఉంటాం అనమాట. అవి ఒరే పీరియడ్ ఆఫ్ టైం పెద్దగా అయిపోతాయి. నాకు చిన్నప్పుడు ఎవరు చెప్పారు, బయాలజీ స్టూడెంట్స్ కప్పను దాని అవయవాలు అన్నీ తీసేటప్పుడు అంట డైరెక్ట్ వేడి నీళ్ళలో వేయరంట, దాన్ని నీళ్ళ కుండలో పెట్టేసి నీళ్ళన్నీ పోసేసి ఫస్ట్ కింద మంట పెడతారంట. సో నీళ్ళు వేడి అవుతుంటే నీళ్ళన్నీ పైకి వెళ్తూ ఉంటాయి. సో అది కింద చల్లగుంది అనుకుంటుంటుంది అన్నమాట, పైనుంచి నీళ్ళు వేడైకుంటూ చనిపోతుంటుంది. సో సాతాను కూడా అట్లా మనం ఒక గ్రాడ్యువల్గా చిన్న చిన్న పాపాలు, సులువున చిక్కున పెట్టి పాపాలని హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా, అలాంటి వాటిలో మనం ఇరికిస్తూ ఉంటాడు. సో దాని నుంచి మనం బయటపడాలి. ఈయన అది పడలేకపోయినా అనమాట. అవి పెద్దవై గొప్ప పొరపాటు జరిగిపోతూ ఉంటాయి మన నుంచి. ఆ రహస్య పాపాలని ఆయన చులకనగా చూశాడు, ఏమవదులే అనే యాటిట్యూడ్. మూడో విషయము, యథార్థత లేకుండా సేవ చేయకూడదు. మనం ఎంత పెద్ద సేవ చేసినా, ఈయన చాలా గొప్ప అధికారం కలిగి ఉన్నాడు అక్కడ. అంటే దేవుని దగ్గర ట్రెజరర్, అంటే యేసుక్రీస్తు ప్రభు గ్యాంగ్లో ట్రెజరర్ అంటే మంచి పోస్టు, మంచి బాధ్యత. అందరు అనుకున్నారు కదా నువ్వు చేయవలసింది ముందు చేయని అప్పర్ రూమ్లో. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఏమన్నా ఆర్గనైజ్ చేయమంటుండేమో పసకా పండుగకి అనుకున్నారు. అంటే అంత మంచి పనిలో ఉన్నాడు, పొజిషన్లో ఉన్నాడు. అంత మంచి పొజిషన్లో ఉన్నా కానీ యథార్థత లేదు ఆయనకి. యథార్థత లేకుండా ఆయనకి మనం దేవుని ఎంత సేవ చేసినా బాహ్యంగా మంచి నమ్మకమైన సేవకుని వల్ల కనపడవచ్చు, కానీ అంతరంగంలో హృదయంలో క్రీస్తుతో కలిగిన సంబంధం తెగదెంపులు చేసుకొని ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు ఆ యథార్థత లేదు. మొదటి సమయాలు 16:7 కూడా చెప్తారు కదా, దేవుడు దావీదును వాళ్ళ అన్నదమ్ములను పరీక్షించేటప్పుడు ఏమంటాడు, నేను హృదయాన్ని పరిశీలితం, బయట చూడను, నేను బయట ఎంత ఎత్తు లావు ఉన్నాడా, డబ్బులు ఉన్నాయా, ఖరీదైన సూట్ వేసుకున్నాడా, కారులో వచ్చాడా, నేను చూడను, హృదయం చూస్తాను. దావీదు దేవుని హృదయానుసారి కాబట్టి ఆయన ఎన్నుకున్నాడు దేవుడు. సో యథార్థత లేకుండా దేవుని సేవ చేయకూడదు. వన్ ఆఫ్ ద చెప్పినా డోంట్స్ అని చెప్పాం కదా, మనం నేర్చుకున్న డోంట్స్లో ఇదొక డోంట్. మూడోది, ధనాపేక్ష నీ యజమాని కాకూడదు. తిమోతికి రాసిన పత్రికలు ఉంటుంది కదా, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం అని ఉంటుంది. సో ధనం తప్పు కాదు, ధనాన్ని ఆపేక్షించడం, అవసరానికి మించి దాని మీద మనసు పెట్టుకోవడం. నేను ఒకసారి ఇట్లానే ధనం గురించి యేసుప్రభు ఎందుకు ఎక్కువ మాట్లాడాడని ఒకసారి చిన్న నా పర్సనల్ స్టడీ చేసుకున్నాను. దాంట్లో రాయబడిన నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ విచ్ కెన్ టేక్ యూ అ బిలీవర్ అవే ఫ్రమ్ గాడ్, ఏదన్నా ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి నేను బయటికి తీసుకుపోగలిగింది ఏదన్నా అంటే ఒక్క ధనం మాత్రమే. మ్యామన్ అంటారు కదా పాత రోజులలో. సో అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నిసార్లు చెప్పాడు డబ్బు విషయం జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. సో ధనాపేక్ష నీకు మంచి సేవకుడు, డబ్బు మంచి సేవకుడు కదా, కానీ మంచి యజమాని కాదు, చెడ్డ యజమాని. మన యజమాని కాకూడదు అనమాట ధనాపేక్ష. ఈ 30 వెండి నాణేల కొరకు నిత్య జీవాన్ని తోసేశాడు యూదా. మన పాస్టర్ గారు చెప్తూ ఉంటారు కదా, పరలోకాన్ని వెళ్ళి ముద్దు పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయినాడు బాయి అని చెప్పి. అలాంటి జీవితం అనమాట యూదా ఇస్కరియోతు. సో ఈ ధనాపేక్ష ఆయనను ఏమంటారు, లోపరుచుకుంది. యజమానిగా అయిపోయి అతన్ని 30 వెండి నాణేలకు అతన్ని లోపరుచుకుంది. మనం ఎల్లప్పుడు ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులను వాటికి కళ్ళెము చేతిలో పట్టుకోవాలా. ఆ కళ్ళెం ఎట్లా పట్టుకోవాలంటే వదులుగా పట్టుకోవాలా. ఏమంటారు, రథం నడిపించేవాళ్ళు అన్ని గుర్రాలు ఇట్లా ఉంటే ఆ గుర్రాలలో కొన్నిటిని వదులుగాను కొన్నిటిని టైట్గా పట్టుకుంటారు. ఇటు తిప్పాలంటే ఇటు టైట్ లాగుతారు, వీటిని వదులుతారు, అప్పుడు తిరుగుతుంది ఇటు. సో వేటిని వదులుగా పట్టుకోవాలా, వేటిని టైట్గా పట్టుకోవాలని మనకు తెలిసి ఉండాలి. సో ఈ లోకమైన విషయాలు, ఆస్తులు, కార్లు, బంగ్లాలు, మనల్ని ఏవైతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయో వాటిని మనం వదులుగానే పట్టుకున్నాడు. ఎప్పుడైనా యేసుప్రభు వదిలేయనంటే వదిలేసేసారు. అలా ఉన్నప్పుడు అది మనకు సేవకుడుగా ఉంటుంది. లేదు మనం దాన్ని గట్టిగా పట్టుకున్నామంటే ఏమంటారు, బైబిల్లో ఒక యవనస్తుడు ఉంటాడు కదా, ఆయన వచ్చి ఆస్తి వదిలేయంటే వదిలేయలేడు, బాధపడతాడు అనమాట. సో అట్లా గట్టిగా పట్టుకున్న వాళ్ళకి అది ఆ ప్రాబ్లం, వదిలిపెట్టలేరు. నా 5వ విషయము, మారు మనసే ఉత్తమం, పశ్చాత్తాపం కాదు. సో యూ షుడ్, మన హార్ట్ చేంజ్ అవ్వాలా, మనసు మారాలా, మారు మనసు పొందాలా. రిపెంటెన్స్, నాట్ రియలైజేషన్ ఆర్ రిగ్రెటింగ్. యూదా భక్తుడు చేసిన పని ఏంటంటే రిగ్రెట్ అయ్యాడు, నేను తప్పు చేశానని, కానీ రిపెంట్ అవ్వలేదు, యేసుప్రభు దగ్గరికి రాలేదు, రిపెంట్ అవ్వలేదు. సో ఆయన ప్రధాన యాజకుల దగ్గర పరిగెత్తాడు.
యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తలేదు తన తప్పు తెలుసుకున్నప్పుడు. సో మారు మనసుకు పశ్చాత్తాపడితే నేను తప్పు చేశానని రియలైజ్ అయితే లాభం లేదు. మారు మనసు పొందాలి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన తప్పకుండా దేవుని వైపు చూసేలా చేస్తుంది మారు మనసు మనల్ని. ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు. ఆయన దేవుడు గొప్ప కరుణ సంపన్నుడు. మన పరిస్థితులన్నింటిలో కూడా ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి యూదా జీవితంలో రూపాంతరం చెందడం ఇంపార్టెంట్, రహస్య పాపాలు వెంటనే విడిచిపెట్టడం ఇంపార్టెంట్, యథార్థతతో సేవ చేయడం ఇంపార్టెంట్, ధనం ఒక సేవకిగా మనకు ఉండాలా, మారు మనసే ఉత్తమం. ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటాం. అయితే కంక్లూజన్లో నేనేం చెప్పాలనుకున్నానంటే నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ యూదా ఇస్కరియోతు మనం అనుకున్నట్లు అంటే మనకు ఉన్న దాన్ని బట్టి దేవుని వాక్యంలో రాయబడింది, ప్రవచనాల్లో రాయబడింది కాబట్టి ఈయన చాలా ఉత్తమమైన మనిషి, లేదంటే దేవుని ప్రవచనాన్ని నెరవేర్చినాడు, అట్లా కాదు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా ఒక్క ఇంచుకైనా ఆయన మార్పు ఆయన లోపల రాలేకపోయింది. ఒక్క కొంత కూడా మార్పు లేకపోయింది అనమాట. ఒక ఓవర్ నైట్ షిఫ్ట్ చేసుకోగలిగినాడు. అంత మాత్రమే కాదు, తన హృదయంలో ఆ యొక్క సాతానుకు అనువైన స్థానాన్ని ఇచ్చాడు. ఒక రెడీ టు యూజ్ వెపన్ లాగా ఉన్నాడు అనమాట. అంటే రెడీ టు యూజ్ వెపన్స్ ఉంటాయి కదా, ఇట్లా వెపన్ లోడెడ్ గన్ ఉంటుంది అన్నమాట, దాన్ని షూట్ చేస్తాం కదా మనం. అట్లా ఈయన ఒక రెడీ టు యూజ్ వెపన్ లాగా ఉన్నాడు అనమాట. సాతానుకు అందుబాటులో ఉన్నాడు. తన హృదయం అలా ఉంది కాబట్టి సాతాను ఇమీడియట్గా అతనిలో ప్రవేశించాడు. మన హృదయాలు మనం అట్లా సాతానుకు ఓపెన్ డోర్ లాగా ఉన్నామనుకోండి, సాతాను మన హృదయంలోకి వచ్చేస్తాడు. ఇతను ఎంత పెద్ద ఎగ్జాంపుల్ అంటే, మనం క్రైస్తవులుగా చెప్పుకుంటూ క్రైస్తవ జీవితం జీవిస్తూ ఆలయానికి వచ్చి దేవునితో ఉండి పాటలు పాడుతూ సేవలో ఉండి అన్నీ చేస్తూ కూడా దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ దట్ యూ మే గెట్ లూజ్ యువర్ హార్ట్ ఆర్ యువర్ సోల్ అని చెప్పడానికి ఈ యొక్క యూదా ఇస్కరియోతు మనకు ఒక గొప్ప ఎగ్జాంపుల్, మనకి ఇంత పెద్దగా ఎగ్జాంపుల్. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈయన అలా వదిలేడు, నాశనపుత్రుడు అయినప్పటికీ కూడా ఆయన అలా వదిలేడు. చాలాసార్లు వార్న్ చేశాడు యేసు ప్రభు ఆయన్ని. ఆయన ప్రసంగాలలో చాలా చోట్ల ఆయన వార్న్ చేసినట్టు ఉంది. కానీ ఆయన తన నిర్ణయాన్ని తానే, అంటే తను ఎటువైపు వెళ్ళాలో తానే నిర్ణయించుకొని సాతాను తన హృదయంలో ప్రవేశించేలాగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి చెప్తారు కదా, ఏ హృదయంలో అయితే యేసుక్రీస్తు ప్రభు ఉండరో ఆ హృదయంలో ఎవరు ఉంటారో ఆటోమేటిక్గా ఎక్కడ లైట్ ఉండదో అక్కడ చీకటి ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో చేర్చుకోకపోతే కంపల్సరీగా ఆ జీవితంలో సాతాను ఆవహించి ఉంటుంది. సో జస్ట్ రిమైండ్ చేసుకుందాం బిఫోర్ ఐ కంక్లూడ్. ఈయన గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, మొట్టమొదటిది దగ్గరగా ఉండడం వలన మార్పు రాదు, లేకుంటే సన్నిహితంగా ఉండడం వలన రూపాంతరం ఆటోమేటిక్గా రాదు. మనం ఆ రూపాంతరం కొరకు మనం ప్రయత్నం చేయాలి, విల్ఫుల్ ప్రయత్నం చేయాలి. రెండో విషయం, రహస్య పాపాలను ఎప్పుడు కూడా మన జీవితంలో చులకనగా చూడకూడదు. తర్వాత యథార్థత లేకుండా సేవ చేయకూడదు. పాస్టర్ గారు మనకు బైబిల్ స్టడీలో చెప్తూ ఉంటారు కదా, గాడ్ ఆల్వేస్ లుక్స్ ఎట్ యువర్ మోటివ్స్. మనం ఎంత పని చేసామనేది మనుషులు చూస్తారు, కానీ దేవుడు ఒక్కటే చూస్తాడు, ఏది నీ మోటివ్ చూస్తాడు అన్నమాట. ఎందుకు చేసావు ఆ పని అనేది చూస్తాడు దేవుడు. ఏ కారణంతో టైంకి చర్చికి వచ్చాను అన్నాడు, వచ్చావు కరెక్ట్, ఎందుకు వచ్చావు, ఏ పర్పస్తో వచ్చావు, దేవుని ఆనర్ చేయడానికి వచ్చావా, గౌరవించడానికి వచ్చావా, దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. ఇంకా వేరే పని మీద ఏమైనా వచ్చుంటే అది మన మోటివ్స్ మనకు తెలుసు. సో యథార్థత అనేది దేవుని సేవలో చాలా ఇంపార్టెంట్. ధనాపేక్ష నీ యజమాని కాకూడదు. తర్వాత మారు మనసే ఉత్తమం, మార్పు చెందడమే ఉత్తమం, పశ్చాత్తాపం కాదు. జస్ట్ రిగ్రెట్ అయిపోతే ఏం లాభం లేదు. సో ఈ విధంగా మన జీవితాలు మనం సరి చేసుకుంటూ దేవునికి అనుగుణమైన, దేవునికి అంగీకారమైన పాత్రలుగా మనం ఉండున్నట్లు దేవుడు మనని నడిపించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. దయామయుడ, మరొకసారి మీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు, మీ ప్రేమను బట్టి స్తోత్రములు. నైనా మరి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాటలు ఎంతమంది అయినా మాట్లాడగలరు తండ్రి. ఆ మాటలు ప్రభా మా జీవితంలో నైనా వాటిని నెరవేర్చినప్పుడు, నీ వాక్యం మా జీవితంలో ఫలించినప్పుడు ప్రభా మా జీవితం మారుతుంది నాయన. నీకు వందనాలు. అంతకాలం మీతో ఉండి కూడా మార్పు లేని నైనా ఆత్మను కోల్పోయి తండ్రి ప్రభా తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఇస్కరియోతు యూదా జీవితాన్ని మేము ధ్యానించి ఉండగా తండ్రి, మాకు మీరు ఇచ్చిన ప్రభా మరి నిబంధనలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాటన్నిటిని మేము పాటించి ముందుకు వెళ్ళడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.